ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తీసుకున్నట్లయితే ఆగస్టు 26వ తారీఖు అండి. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఎవరికైతే వెళ్ళిపోదాం అనమాట. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా విద్యుత్ సంస్థలో సీనియారిటీ పదోన్నతుల విషయంలో దశాబ్దాలుగా అమలవుతున్నటువంటి రోస్టర్ విధానానికి భిన్నంగా మెరిట్కు కనీసం సీనియర్ విధానాన్ని అమలు చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ నాయకులు ప్రజాభవన్లో ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్ కలిసి వినతి పత్రాన్ని అయితే సమర్పించడం జరిగిందనమాట. పాత రోస్టర్ విధానంలో పదోన్నతులు ట్రాన్స్కో సీఎండికి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో జూబ్లీహిల్స్ సిఐపై సస్పెన్షన్ వేటు మాజీ యూఎస్టీ కేసులో సిపి సీరియస్ 4 అరెస్ట్ చేశారు. ఒక్కరిని పట్టుకోలేకపోయారంటూ మాజీ యూఎస్టీపై దందాపై పోలీసులు ఆరా. విద్యుత్ సంస్థలో సమ్మన్ నోటీసులు. మరో అప్డేట్, సంస్థలో ఉద్యోగులు కార్మికులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకత్వంలో సమ్మన్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ అమలు వేతనాలు పెంచాలని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి ఏదైతే కోల్ హ్యాండిల్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేటీకరణ టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 19న విద్యుత్ సౌదా వద్ద పవర్ ప్లాంట్ జేఏసీ నాయకత్వంలో భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ సమయంలో 14 డిమాండ్తో వినతి పత్రాన్ని అయితే అందజేస్తారు. వారంలోగా సమస్యలు పరిష్కరించకుండా ఆగస్టు 27న కార్యాచరణ తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ఉపాధ్యాయులు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల సంఘం కోరడం జరిగింది. ఈ మేరకు మంగళవారం TSWRTU ప్రతినిధి బృందం సొసైటీ ఇన్ఛార్జ్ కార్యదర్శి కలిసి వినతి పత్రం సమర్పించింది. డిగ్రీ విభాగానికి సంబంధించి సమస్యలు ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరిందనమాట. నిబంధనలు సీనియారిటీ ప్రకారం అర్హులకు ప్రధానోన్నతులు కల్పించడం, పీడీ గ్రేడ్ 2 అదేవిధంగా గ్రేడ్ 1 పదోన్నతులు, పెండింగ్లో డిఏ బకాయిలు విడుదల, జీవో 317 బాధితులకు సొంత జోన్లు పోస్టింగ్, 2023లో రెగ్యులరైజేషన్ అయినటువంటి ఉపాధ్యాయులు సర్వీసు ప్రొఫెషనల్ అదేవిధంగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రతినిధులు కోరడం జరిగింది. కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొన్నారన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కాకతీయ యూనివర్సిటీలో బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు చేస్తున్నారు. అయితే గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్న ఈ విధానంపై పర్యవేక్షణ లేదని ఆరోపణలు ఉన్నాయి. పలు విభాగాలు యూనివర్సిటీ వివిధ కాలేజీల్లోనూ ఇది మొక్కుబడిగానే కొనసాగిస్తున్నారని ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని వచ్చి 9 నెలలు గడుస్తున్నా కొందరు బోధనేతర ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. కొందరు ఆలస్యంగా వచ్చి ముందుగానే వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. మరికొందరు FRS హాజరుకు ముఖం చూపించి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి నమోదు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా సాంకేతిక కారణాలు చూపిస్తూ సరిగా హాజరు నమోదు చేసుకునే వారు కూడా అక్కడక్కడ ఉంటున్నారు ఆరోపణలు అయితే. అయినా సంబంధిత అధికారులు అంతా పట్టించుకునేది లేదని విశ్వవిద్యాలయంలో చర్చనీయాంశంగా మారిందనమాట. కేఈలో మొక్కుబడిగా ఫేషియల్ రికగ్నిషన్ సంబంధించి ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ అదేవిధంగా TSRTCలో దీర్ఘకాలం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యంగా గుర్తింపు సంఘం ఎన్నికల సందడి మొదలైందనమాట. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెలాఖరునానికి ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పేసి కార్మిక శాఖ యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపడుతుంది. సుమారు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండడంతో అటు కార్మికులు ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొందనమాట. వచ్చే నెలాఖరు నుంచి ఆర్టీసీలో ఎన్నికలు అయితే జరగనున్నట్లు అప్డేట్ ఇచ్చారు.